శనివారాల పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. శనివారం తెల్లవారుజామున నిద్రలేచి, స్నానాదులు ముగించి, పూజగదిని శుభ్రం చేసి, వెంకటేశ్వర స్వామిని అలంకరించాలి. పూజ ప్రారంభించి సంకల్పం చెప్పుకోవాలి. బియ్యపిండి, పాలు, బెల్లం, అరటిపండు కలిపి దాంతో ప్రమిదను తయారు చేయాలి. ఇందులో 7 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజును వైష్ణవులు శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వేకువజామునే స్నానం చేసి తులసికోట ముందు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరం కొలువుంటుందని నమ్మకం. శనివారం సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా 7 శనివారాల స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన కార్యక్రమాలన్నీ నిరాటంకంగా కొనసాగుతాయని, కోరిన కోరికలు తీరతాయని నమ్మకం.